సింహముల గుహలో ఉన్న దానియేలు ఎవరితో మాట్లాడాడు? సింహముల గుహలో ఉన్న దానియేలు ఎవరికి ప్రార్థన చేశాడు? ప్రార్థన చేస్తా ఉండగానే ఏం జరిగిందండి? సింహముల గుహలోకి దానియేలు రాకముందే దేవుని దూత వచ్చేసాడు. హల్లెలూయా! దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దేవుని దూత వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడంట? సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఆమేన్. ఇంటి ప్రక్కన కూడా సింహాలు ఉన్నాయేమో, మాటకొస్తే గాండ్రిస్తున్నాయేమో, నీ ఇంటి ముందో నీ ఇంటి వెనకో గాండ్రించే సింహాలు ఉన్నాయేమో, ఆ సింహాలు గాండ్రిస్తున్నాయని నువ్వు కూడా గాండ్రించాలని చూడకు. ఒకటే ప్రార్థన చేయి, అయ్యా సింహముల గుహలో దానియేలు దగ్గరికి ముందే దూతని పంపించావు కదా, కాబట్టి అదుగదుగో ఆ సింహం దగ్గరికి మీ దూత రావాలి. వచ్చి ఏం చేయాలి? దాని నోరు మూయాలి. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఊరికే వ్యర్థమైనటువంటి మాటలు చెప్తూ సమాజంలో నిన్ను పలచన చేస్తున్నాయేమో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఇలా అడిగే వంటగా మాట్లాడే వంటగా నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వేం చేస్తే సరిపోద్ది? ప్రార్థన కూడా ఎలాగా? అధికారంతో, ప్రభా పంపించు. ఎవరిని? ఏందండి నెమ్మదిగా మాట్లాడతారు. ప్రభా పంపించు, నువ్వే చూసుకో. కార్యములు జరిగించే ప్రభు అండి మన ప్రభు.